మన జీవితంలో చాలా సంబంధాలు ఉంటాయి. అమ్మ, నాన్న, స్నేహితులు, టీచర్లు. ప్రతి సంబంధం వెనుక ఒక భావన ఉంటుంది. కానీ ఒక్కసారి ఆలోచించామా? ఈ సంబంధాలను నిజంగా నిలబెట్టేది ఏమిటి? ప్రేమ, గౌరవమా, లేదా ఇంకేదైనా? అన్నిటికంటే ముందుగా నిలిచేది ట్రస్ట్, నమ్మకం. నమ్మకం అంటే ఏమిటి? వాళ్ళు నన్ను సంతోషంగా ఉంచాలని, నాకు మంచిదే కోరుకుంటారని మనసారా నమ్మడం. కానీ ఇక్కడే మనమొక చిన్న తప్పు చేస్తాం. ఆ చిన్న తప్పే పెద్ద దూరాన్ని తీసుకొస్తుంది. ఎవరైనా మనకు నచ్చినట్టు ప్రవర్తించకపోతే మనసులో మాటలు మొదలవుతాయి. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం లేదు, వాళ్ళు నన్ను బాధ పెట్టారు. ఆలోచనలు పెరుగుతాయి, భావాలు మారిపోతాయి. మెల్లగా నమ్మకం అనుమానంగా మారిపోతుంది. అప్పుడు కోపం వస్తుంది, దూరం పెరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనము ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. వాళ్ళ సామర్థ్యాన్ని, కాంపిటెన్స్ చూసి వాళ్ళ ఉద్దేశ్యాన్ని, ఇంటెన్షన్ నిర్ణయిస్తున్నాం. కానీ నిజం ఏమిటంటే ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని, ఇతరులను కూడా సంతోషంగా ఉంచాలని కోరుకుంటాడు. అది అతని ఉద్దేశ్యం. కానీ అది చేయడానికి అవసరమైన సామర్థ్యం అందరికీ ఉండకపోవచ్చు. అక్కడే తేడా. ఒక్కసారి నీ గురించి ఆలోచించు. నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు చెడ్డవాడివి కాబట్టినా, లేక నీకు తెలియక చెయ్యలేకపోయావా? అదేవిధంగా ఇతరులు చెయ్యలేకపోవచ్చు, కాని చెడు కోలుకోరు. అందుకే నిజమైన నమ్మకమంటే వాళ్ళ ఉద్దేశ్యం మీద నమ్మకముంచడం, వాళ్ళ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయం చేయడం. కోపం కాదు, అర్థం చేసుకోవడం. అనుమానం కాదు, నమ్మకం. దూరం కాదు, సంబంధం. నమ్మకం ఉన్న చోట సంబంధం పెరుగుతుంది. అనుమానం ఉన్న చోట దూరం మొదలవుతుంది. ఇతరులను జడ్జ్ చేయడం సులభం, అర్థం చేసుకోవడం గొప్పది.